ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి భక్తులందరికీ కూడాను, మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అన్నదైతే చూద్దామండి. అలాగే బాబా గారు ఈరోజు అందరికీ కూడాను మీ కళ్ళుని మూసుకొని బాబా గారిని తలుచుకొని ఒక్కసారి బాబా గారిని తలుచుకొని నీ కష్టం చూసి తట్టుకోలేక ఈ ధనం నీకు అందిస్తున్నాను తల్లి, తీసుకో బిడ్డ అని చెప్పి బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మన కోసం అందిస్తున్నారండి. ఎవరైతే కళ్ళు మూసుకొని ప్రశాంతంగా బాబా గారిని తలుచుకుంటూ ఈ సందేశం వింటారో వారి జీవితంలో ఖచ్చితంగా కష్టం అనేది దగ్గరికి రాకుండా బాబా గారు మన జీవితంలో ఎంత బాధ ఉన్నా సరే దానిని పోగొట్టుకోవటానికి ఈరోజు మనకు అందిస్తున్న ఈ ధనం నిజంగా ఇది శాశ్వతం కాకపోవచ్చు. కష్టం నుండి బయటపడటానికి ఒక మార్గం అయితే కనిపిస్తుంది. మరి ప్రతి ఒక్కరూ కూడాను బాబా గారు ఏం చెప్పాలనుకుంటున్నారో, బాబా గారి అంతర్యం ఏంటి అన్నది తెలుసుకోవాలి అంటే వెంటనే ఈ చిన్న కథ విని తీరాల్సిందే. అవంతి రాజ్యానికి రాజు ఆదిత్యవర్ధనుడు. జనరంజకమైన అతని పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. ఒకరోజు ఆదిత్యవర్ధనుడు మారువేషంలో ఎక్కడికో బయలుదేరుతూ ఉండగా మహారాణి ఇందుమతి అక్కడికి వచ్చి మహారాజుతో ఇలా అడుగుతుంది, మహారాజా మళ్ళీ ఎక్కడికి? ఈ మారువేషంలో ఏదైనా వేగుల ద్వారా సమాచారం అందించారా? అలాంటిది ఏమీ లేదు. నేను మధ్యలో ఇలా మారువేషాల్లో వెళితేనే కదా నా దేశ ప్రజలు ఎలా ఉన్నారో నాకు కూడా తెలుస్తుంది, దగ్గరగా చూడగలుగుతాను కూడాను అని అంటారు. నా చుట్టూ ఉన్నవారు నా మెప్పు పొందటం కోసం అంతా బాగానే ఉందనే చెప్తారు. నిజం తెలుసుకోవాలంటే ఇలా మారువేషం తప్పదు కదా. అప్పుడు మహారాణి ఇలా అంటుంది, మీలాంటి వారు మహారాజుగా ఉండటం ఈ రాజ్యంలో ప్రజలు చేసుకున్న అదృష్టం, క్షేమంగా వెళ్ళిరండి అని అంటుంది. అలా రాజు మారువేషంలో తన రాజ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి బయలుదేరి వెళ్తారు. అలా వెళుతూ ఉండగా ఒక చోట చాలా దూరం, ఇప్పటికే వచ్చేసాను, చుట్టూ చూస్తే పంట పొలాలు తప్ప ఏమీ లేవు, ఇక్కడ ఏమైనా పూటకొల సత్రం ఏమైనా ఉందేమో చూద్దాం, చాలా ఆకలిగా ఉంది అని రాజు మనసులో అనుకుంటారు. అక్కడ ఎవరో రైతు ఉన్నట్టున్నాడు, అతని దగ్గరికి వెళదాం. అలా గుర్రం మీద ఒక రైతు దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అతను తాను తెచ్చుకున్న సద్ది మూట తీసి భోజనం చేయటానికి సిద్ధమవుతూ ఉంటాడు. రాజుని చూసి రైతు ఇలా అంటాడు, అయ్యా మీరెవరు? మా ఊరికి గుర్రం మీద వచ్చారంటే ఏమైనా రాజకార్యం మీద వచ్చారా? అదేమీ లేదండి, నేను రాజపరివారంలోని పనిచేస్తా, కానీ నా పేరు రంగరాజు. ఇక్కడ దారిలో ఏమైనా ఆహారం దొరుకుతుందేమోనని వెతుకుతూ వెళుతూ ఉండగా మధ్యలో మీరు కనిపించారు. మీకు అభ్యంతరం లేకపోతే ఇదిగో నేను ఇప్పుడే నా సద్ది తెచ్చుకున్నాను, మీకు బాగా ఆకలి వేస్తే నేను తినే దాంట్లోనే కొంచెం మీకు కూడా పెడతాను. అది ఎంత మాట, మీరు నాకు భోజనం పెడతానంటే నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు, కానీ మీరు ఆకలితో ఉంటారేమో అని సంకోచిస్తూ ఉంటారు. అటువంటిది ఏమీ లేదండి, మీకు ఈ ఆహారం నచ్చుతుందో లేదో అని అనుకుంటున్నాను. నాకు వచ్చే ఆదాయానికి నేను పంచభక్ష పరమన్నాలు వడ్డించుకుని తినలేను, ఏదో ఉన్న దాంట్లోనే అని అనేసరికి ఆ వ్యక్తి రాజు ఇలా అంటాడు, మీరు అలా ఆలోచించకండి, ముందు నాకు ఆకలిగా ఉంది, వడ్డించండి. అలా రాజు ఆ రైతు దగ్గర భోజనం తింటారు. ఆ తర్వాత ఆ రైతు ఇచ్చిన మజ్జిగ కూడా తాగుతారు. ఆహా, మీరు పెట్టిన భోజనం ఎంత బాగుంది, నేను ఇంతవరకు ఇటువంటి రుచికరమైన భోజనం చేయలేదండి. ఈలోపు అక్కడికి ఒక యాచకుడు వస్తాడు. అయ్యా నాకు బాగా ఆకలిగా ఉందయ్యా, కొంత ధాన్యం ఇస్తే వాటిని వండుకొని తిని ఆకలిని తీర్చుకుంటానయ్యా, కొంచెం ఇక్కడే ఉండు, నేను వెళ్ళి నీకు ధాన్యం తీసుకొని వస్తా. అలా ఆ రైతు ధాన్యం పండిన దాంట్లో కొద్దిగా తెచ్చి ఆ యాచకుడు ఇస్తాడు. బాబు నువ్వు ఎప్పుడు చల్లగా ఉండాలయ్యా అంటూ ఆ యాచకుడు అక్కడ నుండి తిన్నగా వెళ్ళిపోతాడు. ఇక
రాజు ఇలా అడుగుతాడు, నాదొక చిన్న సందేహం. ఇక్కడ పెద్ద ధాన్యపు మోపే ఉంది కదా, వీటిలో నుండి తీసుకొని అతనికి ధాన్యం ఇవ్వచ్చు కదా. అక్కడికి వెళ్ళి వాటి నుండి తీసుకొని ఇచ్చావెందుకు? ఈ ధాన్యం నేను కవులకు తీసుకున్న యజమానికి పంపవలసినవి. అక్కడున్న ధాన్యం నేను నా కష్టార్జితంతో పండించిన కౌలుదారుడికి ఇవ్వవలసిన ధాన్యం పోగా మిగిలినవి కాబట్టి వాటి నుండి తీసి ఇచ్చాను. అంటే ఈ ధాన్యం మొత్తం మీది కాదన్నమాట. మరి కౌలుదారుడికి ఇచ్చే ధాన్యమే ఎక్కువగా ఉందేంటండి? మీ ధాన్యం మూటలు తక్కువగా ఉన్నాయి, మీరు అంత తక్కువ తీసుకుంటారా? లేదయ్యా, నేను పోయినసారి కొంత కౌలు చెల్లించాల్సి ఉంది. పాత బాకీ ధాన్యం ఇప్పుడు చెల్లించాల్సినవి మొత్తం కలిపి ఇవ్వవలసినవన్నీ నిన్ననే కుప్పలు కూర్చి ధాన్యం బస్తాలకు ఎక్కించాను. ఇది అతనికి అప్పచెప్పి మిగిలినవి ఇంటికి తీసుకువెళ్దామని ఎదురు చూస్తున్నా. అంటే మీ కష్టార్జితంతో పండించిన మీ వాటా ధాన్యం నుంచి మీరు ఆ యాచకుడికి ధాన్యం ఇచ్చారన్నమాట. మీరు చాలా మంచివారిలా ఉన్నారు. మీ నుండి నేను నేర్చుకోవాల్సింది చాలానే ఉంది. నాకు కాగితం సిరా తీసుకొని వస్తే దాని మీద మీకు ఒకటి రాసిస్తా. అది తీసుకొని మీకు అవసరం ఉన్నప్పుడు సిరిపురం వచ్చి నా పేరు చెప్పి చదివితే వారు మా ఇంటికి తీసుకొని వస్తారు. నా దగ్గర కాగితం సిర ఎక్కడ దొరుకుతుందయ్యా? వాటితో మాకు పనేముంటుంది చెప్పు? ఈ కొండ పెంకులు బొగ్గు తప్ప ఇక్కడ మీరు రాయటానికి ఏమీ లేవయ్యా. వాటిని ఇవ్వండి, నేను రాసిస్తాను. మీరు వచ్చినప్పుడు రంగరాజు అని రాజధానిలో ఎవరిని అడిగినా చెప్తారు. అప్పుడు రాజు ఆ కొండ పెంకు మీద బొగ్గుతో ఏదో రాసి ఇస్తాడు. కానీ ఆ రైతుకి అది చదవటం రాదు. దానిని అలానే పనులు ముగించుకొని సాయంత్రం ఇంటికి తీసుకొని వెళ్తాడు. జానకి ఈరోజు ఒక రాజు పరివారంలో పనిచేసే వ్యక్తి మధ్యాహ్నం మన పొలం దగ్గరికి వచ్చారు. ఆకలిగా ఉన్న అతను నా దగ్గర భోజనం చేసి వెళ్ళేటప్పుడు ఈ పలక మీద ఏదో రాసి ఇచ్చారు. మనకు ఏదైనా రాజధానిలో అవసరం పడితే వచ్చి కలవమన్నారు. అవునా? అతను రాజధానిలో ఏం చేస్తారంట? ఏం చేస్తారో ఏమో చెప్పలేదు, కానీ రాజధానిలో బాగా పలుకుబడి ఉన్న వ్యక్తిలాగా ఉన్నారు. అక్కడ ఎవరిని అడిగినా తన గురించి చెబుతారని చెప్పి వెళ్ళారు. అయినా మనకు రాజధానిలో పనేముంటుంది చెప్పు? అలా అని ఎందుకంటారండి? దీనిని నేను దాచిపెట్టి ఉంచుతాను. మనకు ఎప్పుడైనా అవసరమైతే ఖచ్చితంగా పనికొస్తుంది. ఆ విధంగా 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు రామయ్య ఇలా అనుకుంటాడు, ఏంటి మనకు ఎలా జరుగుతుంది? గత ఏడాది వర్షాలు లేవు, ఈసారైనా పంట పండుతుందని అనుకుంటే ఆ సూచనలే కనబడటం లేదు. కౌలుదారుడికి చెల్లించవలసిన బాకీ ఏమో రెట్టింపు అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఏం చేస్తారో ఏమో. బాకీ మాట అటు ఉంచి ఇంకో 5 రోజుల్లో మన దగ్గరున్న ధాన్యం కూడా మొత్తం అయిపోతున్నాయి. మనకి తినడానికి తిండి గింజలు కూడా లేకుండా పోతాయి. ఒక పని చేస్తారా? ఆ రాజపరివారంలో పనిచేసే రంగరాజు గారు మీకు ఒక పలక మీద రాసి ఇచ్చారు కదా, దానిని పట్టుకొని ఒకసారి ఆ రాజధాని వెళ్ళి రావచ్చు కదా. అలా ఊరికే వెళ్ళకూడదు. అయినా అది ఎందుకు రాసి ఇచ్చారు? మనం మన కష్టాల గురించి చెప్తే అతను ఎలా స్పందిస్తారో కూడా తెలియదు. ఎందుకు లేవే, అక్కడికి వెళ్ళి అవమానపడాల్సి వస్తుంది. అలా ఎందుకు ఆలోచిస్తున్నారండి? నువ్వు ఆలోచించే విధానం తప్పు. కాస్త నేను చెప్పేది విను. ఒక్కసారి వెళ్ళి కలిసి రండి. తినడానికి తిండి లేకపోయినా మీ పద్ధతి మాత్రం మారదు. అలా రైతు భార్య పోరు పడలేక ఏదైతే అది అవుతుందని రాజధానికి బయలుదేరి వెళతారు. అక్కడ ఒక వ్యక్తి ఎదురవుతారు. అయ్యా, ఇక్కడ రంగరాజు గారి అని రాజపరివారంలో పనిచేస్తారు. అతని ఇల్లు ఎక్కడో కొంచెం చెప్పగలరా? ఏం పేరు అన్నారు? రంగరాజా? ఆ పేరున్న వ్యక్తి ఒక్కరే ఉన్నారు. ఈ ఊర్లో ఇలా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ రాజకోట ఉంటుంది. అక్కడ కాపలాగా భటులు కూడా ఉంటారు. వాళ్ళని అడగండి, వాళ్ళు చెబుతారు. అలా నడుచుకుంటూ రాజకోట దగ్గరికి వెళ్తాడు. అయ్యా, ఇక్కడ రంగరాజు గారు అని ఉంటారంట. అతని ఇల్లు ఎక్కడ చెప్పగలరా?
ఏంటి రంగరాజా, నువ్వు ఎవరిని అడుగుతున్నావో తెలుసా? సాక్షాత్తు ఈ దేశాన్ని పరిపాలించే రాజుగారిని మీలాంటి సామాన్యులు కలవటం కుదరదు. కానీ ఇక్కడ నుండి వెళ్ళండి. ఏంటి, అతను మన దేశపు రాజుగారా? నన్ను రాజధానికి వచ్చి కలవమని చెప్పారా? కావాలంటే ఇదిగోండి, ఆయనే నాకు రాసి ఇచ్చారు. ఇదిగో చూడండి, నిన్ను ఎవరైనా అడిగితే దీన్ని చూపించమన్నారు. అది తీసుకొని భటుడు దాని మీద రాసి ఉన్నది చదివి, అరే, ఇది మన రాజుగారు రాసి ఇచ్చినదే, రాజుగారి చేతి రాతనే ఇది. అయితే ఇతను చెప్పేదంతా కూడా నిజమే అన్నమాట. నాతో పాటు రండి, రాజుగారు దగ్గరికి తీసుకొని వెళ్తాను. అలా భటుడు ఆ రైతుని రాజుగారి దగ్గరికి తీసుకొని వెళ్తాడు. అప్పుడు రాజుగారు జరిగినదంతా భటుడి ద్వారా తెలుసుకొని, మీరా, రండి రండి, ఆ రోజున ఆకలి తీర్చింది మీరే కదా, ఇంతకీ మీ పేరేమిటి, ఏ పని మీద ఇక్కడికి వచ్చారు? మహారాజా, నా పేరు రామయ్య. నేను నమ్మలేకపోతున్నాను, మీరు ఈ దేశానికి రాజు అయి ఉండి నా దగ్గరికి వచ్చి భోజనం అడగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నేను మారువేషంలో మన రాజ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకుందామని అలా అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. ఆ రోజు మీరు కలిశారు అంతే. ఇంతకీ ఏ పని మీద నా దగ్గరికి వచ్చారో చెప్పండి. రాజా, గత ఏడాది మరియు ఈ ఏడాది కూడా వర్షాలు లేక మా పంటలు పండట్లేదయ్యా. నా భార్య మీరు ఏదైనా సాయం చేస్తారేమో అని వెళ్ళి రమ్మంటే ఇక్కడికి వచ్చానయ్యా. సరే సరే, మీకు నేను సహాయం చేస్తాను, కానీ అది ఇప్పుడు కాదు, 2 రోజులు ఆగి రండి, అప్పుడు తప్పకుండా చేస్తాను. రాజుగారి దగ్గర మాట తీసుకొని రామయ్య అక్కడ నుండి ఇంటికి తిరిగి వస్తాడు. ఏవండి, ఆ రంగరాజుని కలిశారా? మనకేమైనా సహాయం చేశారా? అసలు ఏమన్నారు? నేను చెప్పేది వింటే నువ్వు నిజంగా ఆశ్చర్యపోతావు. జానకి, ఆ రోజు నన్ను కలిసింది ఎవరనుకుంటున్నావు? మన దేశపు రాజుగారు. నన్ను గుర్తుపెట్టి బాగా పలకరించారు. మనకు ఎంత అదృష్టం అండి. అయితే చాలా పెద్ద మొత్తంలోనే కానుకలు ఇచ్చి ఉంటారే. మనకు సాయం చేస్తాను అన్నారు, కానీ 2 రోజులు ఆగి రమ్మన్నారు. అయితే మనకు ఏమి ఇవ్వాలని ఆలోచించుకోవటానికి 2 రోజులు సమయం అడిగి ఉంటారులే. 2 రోజులే కదా, ఇట్టే గడిచిపోతాయిలేండి, తర్వాత మన కష్టాలన్నీ తీరిపోతాయి. అలా ఉండగా మళ్ళీ మహారాజు గారు పేదవాడి వేషంలో మళ్ళీ మారు వేషం వేసుకొని అలా ఊర్లోకి వెళుతూ ఒక కమ్మరి పనిచేసేవాడి దగ్గరికి వెళ్తారు. అయ్యా, నాకు ఇక్కడ ఏమైనా పని ఉంటే ఇస్తారా? నేను చాలా పేదవాడిని, నాకు డబ్బు చాలా అవసరం ఉంది. ఈ పని నువ్వు చేయగలవా? చేస్తానంటే చెప్పు, గంటకు 2 అణాలు ఇస్తాను, నీకు ఇష్టమైతే వచ్చి పనిలో చేరవచ్చు. నాకు ఇష్టమేనయ్యా, చెప్పండి ఏం పని చేయాలో. అలా రాజు 2 గంటల పాటు పనిచేసి 4 అణాలు సంపాదించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. 2 రోజులు గడిచిన తర్వాత రామయ్య తిరిగి రాజుగారి దగ్గరికి వస్తాడు. రామయ్య, వచ్చావా? ఇదిగో 4 అణాలు, ఇవి తీసుకొని వెళ్ళు. అయ్యా, 4 అణాలా? అవును రామయ్య, 4 అణాలే. ఇవి నేను కష్టపడి సంపాదించినవి. నాకంటూ ఎటువంటి సంపాదన లేదు. ఈ పనులన్నీ మీలాంటి వారి దగ్గర వసూలు చేసినవే చాలానే ఉంది, కానీ నిన్ను చూసి నేను నేర్చుకున్నాను. కష్టపడిన సొమ్ము దానం చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది రామయ్య. ఇవి నీకు తప్పకుండా పనికి వస్తాయి. ఆ విధంగా అలా రామయ్య మారు మాట్లాడకుండా అక్కడ నుండి నేరుగా పొలం దగ్గరికి చేరుకుంటాడు. జరిగిన విషయాన్ని భార్య జానకితో చెబుతాడు. ఏంటి, 4 అణాలా? ఆ 4 అణాలు మనం పొలంలో పనిచేసే కూలికి ఒకరోజు ఇచ్చే జీతం కదయ్యా. ఈ 4 అణాల కోసం రాజుగారి దగ్గరికి పోయి రావాల్సిన అవసరం ఏముంది? ఇవి ఆయనకే ఇచ్చి వచ్చేయకపోయారా? అలా అనకు జానకి, ఇవి రాజుగారు ఎంతో కష్టపడి సంపాదించినవి అని నాకు ఇచ్చారు. ఏంటి, ఈ 4 అణాలా? అవునే, ఆ 4 అణాలు నాకు ఎందుకు పనికిరావండి, కానీ వీటిని ఇక్కడే పడేస్తున్నాను. ఇక పదండి, ఇంటికి వెళదాం అని రామయ్యని అతని భార్య చేయి పట్టుకొని ఇంటికి తీసుకొని పోయింది. ఆ రోజు రాత్రి నువ్వు చేసింది తప్పు జానకి, రాజుగారిని తప్పుగా అర్థం చేసుకున్నావు. అసలు రాజుగారు ఏమన్నారో తెలుసా? తను కష్టపడి ఎవరికైనా దానం చేస్తే బాగుంటుంది అన్నారు.
బాగుంటుంది అని అన్నారు. అసలు పని ద్వారా వచ్చినవి ఎవరికో ఒకరికి దానం చేయటం సరికాదు అనేది రాజుగారు భావించి నాకు ఈ కొద్దిగా మాత్రమే ఇచ్చారు. అందులో రాజుగారి తప్పేముంది చెప్పు? అసలు ఆ నాణ్యాలు ఎంత విలువైనవో ఒక్కసారి ఆలోచించు. ఇక బయటేమో దొంగలు అక్కడికి వచ్చి వీళ్ళు మాట్లాడుకునేదంతా వింటారు. జానకి రాజుగారు ఇచ్చిన నాణేలు ఎంతో విలువైనవి, నేను కాదనటం లేదు. మీరు చేసిన సహాయంకి ఎంత ఇచ్చినా తక్కువే. ఇంకా ఏం చేయమంటావేంటి? రాజుగారిని అర్ధరాజ్యం రాసివ్వమంటావా ఏంటి? అతను మనకి ప్రేమతో ఇచ్చిన నువ్వు ఆ పొలంలో బావి దగ్గర పడేయటం నాకు అస్సలు నచ్చలేదు. అయినా మనం అక్కడ పడేసినట్టు ఎవరైనా చూసారా ఏంటి? రేపు వెళ్ళి తెచ్చుకుందాంలే అని జానకి అంటుంది. అది విన్న దొంగలు ఆ ఇంటికి కొంత దూరం వచ్చి, ఏంట్రా రాజుగారు వీడికి ఏవో విలువైన నాణాలు ఇచ్చారంట, పైగా అవి వాళ్ళ పొలంలోనే బావి దగ్గర పడేసి ఉన్నారంట చెప్తున్నారు. వాడి పొలం ఎక్కడుందో నీకు తెలుసా? నాకు తెలుసు రా, పద వెళ్ళి అక్కడ వెతుకుదాం. ఆ విలువైన నాణాలు ఏంటో ఈరోజు మనం సొంతం చేసుకోవాల్సిందే. అలా ఆ ఇద్దరు దొంగలు రామయ్య పొలానికి చేరుకుంటారు. అది కూడా బావి అక్కడే ఉంటుంది. వాళ్ళు అక్కడే దాచిపెట్టి ఉంటారు అని చెప్పి వెతుకుతూ ఉంటారు. ఏంటి ఎంత వెతికినా ఎక్కడా దొరకటం లేదు. ఒరే, ఇక్కడ ఒక పలు ఉంది, వెంటనే వాటిని తీసుకొని అక్కడ తవ్వరా అని అంటాడు. దాచిపెట్టి ఉన్నారేమో, ఇక్కడే తవ్వి చూద్దాం. కొంత సమయం తవ్విన తర్వాత ఒక శబ్దం వస్తుంది. ఒరే పలుకగా తగులుతుందిరా, అదిగో అక్కడ ఒక బిందె కనబడుతుంది, దానిని పైకి తీద్దాం. ఆ కుండను పైకి లాగి దానిపైన ఉన్న మూతను సగం తీయగానే అందులో నుండి ఒక పాము పైకి వచ్చి వారిని కాటేయబోతుంది. వెంటనే ఆ కుండపై మూత పూర్తిగా మూసేసి, ఒరే వాళ్ళు ఇంటికి దొంగతనానికి వచ్చాము అని గమనించి మనల్ని తప్పుదావ పట్టించడానికి ఇక్కడ పాములు ఉన్న కుండను పాతిపెట్టి మనం ఇక్కడికి వచ్చే చేసినప్పటికీ ఉన్నారు. వాళ్ళు ఈ పాముతో మనల్ని కరిపించి చంపించేద్దాం అనుకున్నారు. వాళ్ళు ఎత్తుగడ వేసినట్టున్నారు. అయితే ఈ పాము ఉన్న కుండను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అవి వాళ్ళనే కాటు వేసేలా చేద్దాం పద. అలా ఇద్దరు దొంగలు ఆ కుండను తీసుకొని రామయ్య ఉన్న ఇంట్లో పడేసి వెళ్ళిపోతారు. అప్పుడు జానకి పాము పాము అంటూ గట్టిగా అరుస్తుంది. అది విన్న దొంగలు తిక్క కుదిరింది, మమ్మల్ని పాము కాటికి బలి చేద్దాం అనుకుంటారా? ఇప్పుడు చావండి అంటూ పరుగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడు రామయ్య వచ్చి ఏది ఎక్కడ పాము అని అడుగుతాడు. కంగారు పడకు, కిటికీ నుండి వెళ్ళిపోయిందిలే. ఏవండి ఇక్కడ చూసారా? కుండ పగిలింది. ఈ కుండ నిండా బంగారు నాణేలను నింపి ఎవరో తీసుకొని వచ్చి ఇక్కడ పడేసి వెళ్ళిపోయారు. బంగారు నాణేలా? మన ఇంట్లో ఎవరు ఎందుకు పడేసి వెళ్తారే? ఎవరికైనా దొరికితే దోచుకుంటారే తప్ప ఎవరో మన ఇంట్లో ఎందుకు పడేసి వెళ్ళినట్టు? ఇదంతా రాజుగారు చేసి ఉంటారు. కావాలనే అక్కడ అందరి ముందు 4 అణాలు మీకు ఇచ్చి పంపారు. ఎవ్వరికీ తెలియకుండా ఈ కుండలో బంగారు నాణాలను నింపి మన ఇంట్లో పడేసి వెళ్ళమని చెప్పి ఉంటారు. కావాలంటే గుర్తు తెచ్చుకోండి. రాజుగారు కాగితం అడిగితే మీరు కుండ పెంకు ఇచ్చారు కదా, అందులో కుండలో పెట్టి పడేసి ఉంటారు. నువ్వు అన్నది నిజమే అయి ఉంటుంది జానకి. లేకపోతే రాజుగారు అంతటి వారు 4 అణాలు ఇచ్చి పంపడం ఏంటి అని అనుకున్నారు. అతని ఆంతర్యం ఇదన్నమాట. నువ్వు అనవసరంగా నాన్న మాటలో అన్నావు రాజుగారిని. అవునండి, అనవసరంగా రాజుగారిని అన్నాను. ఏదేమైనా మనకు మంచి జరిగింది కదా, వీటితో మనం జీవితాంతం సుఖంగా ఉండవచ్చు. అలా తమ పూర్వీకులు కష్టపడి సంపాదించిన డబ్బుని బంగారు నాణాలుగా మలచి తమ పొలంలోని దాచిపెట్టినవి కష్టకాలంలో వాళ్ళ తర్వాత తరాల వారికి ఉపయోగపడినవి. వాటితో రామయ్య అతని భార్య జానకి చాలా ఆనందంగా జీవితాన్ని గడపసాగారు. దీన్ని బట్టి బాబా గారు ఏం చెప్తున్నారు అంటే, జీవితంలో కష్టాలు వస్తే ఆ కష్టం చూసి తట్టుకోలేక మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటామో దాన్ని బట్టే మిగతా జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా తట్టుకొని దానిని జయించి మనం ఏదైనా సాధిస్తే దానికి ఉన్న శక్తి నిజంగా చాలా గొప్పది. మన మనసుకి కూడా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. జీవితంలో అలాంటి గెలుపులు మీరు మరెన్నో చూడగలుగుతారు. ఒక సంవత్సరంలో కష్టాలు అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు
మరొక సంవత్సరంలో సంతోషం అనేది ఉంటుంది. కానీ ఆ కష్టం చూసి తట్టుకోలేక ఎవరైనా సాయం పొందుదామా అని వెళితే ఆ సాయం నీ కష్టార్జితంతో అయ్యి ఉండి నువ్వు ఎవరికైనా దానం కానీ సాయం కానీ చేస్తే అందులో నీకు కలిగే తృప్తి అనేది ఉంటుంది చూడండి. అది నిజంగా చాలా మనసుకి హాయిగా ఉంటుంది. నీ మనసు ప్రశాంతతను కోరుతుంది. ఆ సమయంలో ఇంతకంటే ఏం కావాలి అని అనిపిస్తుంది. కాబట్టి నువ్వు కష్టంలో ఉన్నా లేదా ఇతరుల కష్టంలో ఉన్నా నీ కష్టంతో నువ్వు సంపాదించిన దానితో ఇతరులతో సాయం అందిస్తే అది చాలా గొప్పగా ఉంటుంది. ఈ కథలో అదే మహారాజు చేసింది. రామయ్యను చూసి మహారాజు నేర్చుకున్నది కూడా అదే. మరి ఈ కథ నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోస్ అందరికీ అందేలాగా షేర్ చేయండి. ఒక్క లైక్ చేయటం వల్ల ఎందరో సాయి భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది. ఈ వీడియో లైక్ని నేను 100 లైక్స్ ఇవ్వాలి. ఆ బాబా గారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని, లైక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడాను బాబా గారి ఆశీస్సులు బ్లెస్సింగ్స్ అందాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఓం సాయిరామ్. ప్రతి ఒక్కరూ కూడా లైక్ అయితే చేయండి. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.